సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ 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 లవ్ లైన్ లోన వీడు బండి స్పీడు రో 143 వీడు హార్ట్ స్పీడు రో ప్రేమలోన వీడు పెద్ద జాతి కాడు రో మాయ చేసి పిల్ల మనసు కొల్లగొట్టరు సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ ప్రేమ తప్పులు సహజం ఇప్పుడు తప్పులే రేపటి తీపి గుర్తులు చూడు సూరి ప్రేమంటే మన నిద్రలో ఉన్నప్పుడు వచ్చే అందమైన కళ కాదు మనం నిద్ర లేవగానే మర్చిపోవడానికి ఇద్దరు వ్యక్తులు జీవితాంతం గుర్తుంచుకునే ఒక అందమైన జ్ఞాపకం నీ దృష్టిలో ప్రేమంటే బోర్గా అనిపించినప్పుడు అవసరం కోసం చదివే ఏదో ఒక పుస్తకం లాంటిది కానీ నా దృష్టిలో ప్రేమంటే ప్రతిరోజు చదివే న్యూస్ పేపర్ లాంటిది ఎందుకంటే అలవాటుని అంత త్వరగా మర్చిపోలేం కదా అంతేలే ఆటలో ఓడితే అనుభవం వస్తుంది ప్రేమలో ఓడితే కాలం విలువ తెలుస్తుంది అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అది కాదు ప్రేమ నువ్వు చెప్పేది విను నువ్వు చెప్పిందల్లా వింటున్నానే కదా నన్ను ఇంతలా మోసం చేసావు యు ఆర్ ఎ చీటర్ నీ మొహం నాకు జన్మలో చూపించకు గుడ్ బై ప్రేమ ప్రేమ నువ్వా ఏరా అబ్బాయి సినిమాలో అయితే సంగలా మంచి ఊపితుండే నువ్వు ఈరోజు ఏంటి ఇంత డల్గా ఉన్నావు ఏంటి ఏంటి మ్యాటర్ ఓ అమ్మాయి తిట్టేసి వెళ్ళిపోయిందనా పర్లేదులే అబ్బాయి ఒళ్ళు కోవెక్కి లవ్ చేసే ప్రతి ఓడికి ఇలాంటి కామనే లేరా లైట్ తీసుకో బాధపడ మాత నేను బాధపడేది ఎందుకు కదా పిల్లో నీ నాన్న మాట్లాడినానే బాధలో ఉన్నాడే బీరేస్తే కూల్ అవుతాడే ఇంతకీ జేబులో డబ్బులు ఉన్నాయో లేదో అని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అందుకు అందుకు బాబాయ్ నేను బాధపడేది ఊరి దేశాలు అవునరా అబ్బాయి అమ్మాయి అలా తిట్టేసి వెళ్ళిపోతుంటే నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా బాధ బాధ ఎందుకు ఉండదు బాబాయ్ మన జేబులో 10 రూపాయలు పోతేనే 10 సార్లు అటు ఇటు తిరిగి చా అనవసరంగా 10 మిస్ అయిందని బాధపడతాం అలాంటిది 10 కాలాల పాటు నాతో ఉండాల్సిన అమ్మాయి అలా వెళ్ళిపోతే మనసాక్షిలో ప్రతి ప్రేమికుడు నాలానే బాధపడతాడు బాబాయ్ అయినావరా నాకు అర్థం కాక అడుగుతా ఇంత మంచి మంచి అమ్మాయిలంతా మీలాంటి ఎదలకే పడతారు ఎందుకంటావు పొగరెక్కి తలెగరేసి ఆడదిప్పుతున్న ప్రతిసారి తెగ నరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడు ఏంటి నువ్వు అర్జెంటు సెల్లవపోతే జోడించి కూడా తండ్రి ఏంటి ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది ఇప్పటికి ప్రేమను 3 సార్లు కలిశాను ఫస్ట్ టైం అది ఆదివారం చలగాల 4 చెరువులు తాకుతుంటే ఈ పిల్లగాలి మాత్రం నా మనసును తాకింది పాలకాయడి కోసం బయలుదేరే నాకు ఓ పాలపంత లాంటి అమ్మాయి ఎదురైంది ఆ పాలపంత పేరే ప్రేమ తనను చూసిన ఆ క్షణం ఎలాగైనా దక్కించుకోవాలన్న భావన నాలో కలిగింది ఆ క్షణం ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను ఫాలో చేయడం మొదలుపెట్టా అయితే ఆ అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేసినట్టునా అమ్మాయి నాతో మొదటిసారిగా మాట్లాడిన మాట నాకు హెల్ప్ చేస్తావా ఆ అమ్మాయి అలా అడిగేసరికి చైనా వాళ్ళనే తెచ్చి చేతిలో పెట్టాలనిపించింది ఏంటి
నువ్వే ఒక టమాటా పండు లెక్కున్నావు. నీకెందుకే టమాటా పండ్లు? ఎవడాడు? ఎవడ్డు? అదిగో వాడే. నా లవర్ని టీచ్ చేసింది ఎవర్రా? ఎవడ్డు? ఇప్పుడే కదరా అమ్మాయి చెప్పింది నేను అని మళ్ళీ అడుగుతావే? మా ఇంటి దొబ్బిందా? గాలి తీసేసావు ఎవరా? నా లవర్ని టీచ్ చేసింది ఎవడా అనుకున్నాను. నువ్వే కదా, నువ్వే కదా. బుజ్జి, ఇక్కడ రక్తపాతాలు ఉన్నాయి. నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళమ్మా. వాళ్ళని కొట్టే వీడియో నీకు వాట్సాప్ లో పంపిస్తా. ఏంటి? ఆహా, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. వాళ్ళని కొట్టేది నా కళ్ళతో చూస్తే కానీ నా కోపం చల్లారు. దీని ముందు బుక్కెళ్ళన్నా, అర్జెంట్కి ఏదో చేయాలి. ఏంట్రా డిస్కషన్? ఒక్క నిమిషం అయ్యా, అమ్మాయిని పంపించేసేస్తా. ఇదిగో ప్రేమ, నువ్వు ఇంటికి వెళ్తా వెళ్ళవా? వెళ్ళను. నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నేను వెళ్తా. ఏయ్ వద్దులే, అయితే నేనే వెళ్తాం. కానీ వాళ్ళని చితక్కొట్టే వీడియో మాత్రం వాట్సాప్లో సెండ్ చేయి, ఓకేనా? బాయ్, టేక్ కేర్. ఓకే. ఏంట్రా ఫైటా? లేదన్నా, చిన్న చేసి పట్టుకొని రావండి. నాకెత్తరు. ఎక్కడ్రా? ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా? ఒరే, పబ్లిక్ లో కొడితే న్యూసెన్స్, పైగా టీవీలో అదే న్యూస్ అని కొట్టేదే తప్ప ఇక్కడ దమ్ము లేక కాదు. ఒరే, మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా? ఒక్కొక్కడు వస్తాడు, వరుస పెట్టి వస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్. రండ్రా, కొట్టేసుకుందాం. ఈ ఫైట్ చూసి అమ్మాయి నీకు అలవి చెప్పిందా? మరి సూరి, నా కోసం ఇంత రిస్క్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తా బంగారం? ఆ వెదవలకి భలే బుద్ధి చెప్పాం. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫైట్ లో టైడ్ అయ్యాను కదా, అందుకే బీరేస్తాను. ఓకే, బాయ్. ఇదంతా మీ వల్లే రెడీ. సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ, సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ, సూరిగాడు సూరిగాడు వీర ప్రేమ గాథ, సూరిగాడు సూరిగాడు. ఎలాగైనా అమ్మని పడేయాలరా. నువ్వు పడేయన్న వెంటనే పడేయడానికి చేతులు వస్తున్నాయంట్రా. అమ్మాయి టైం పట్టదు. ఏమోరా, నాకంతా తెలీదు. నాకు ప్రేమ కావాలి. మరి నాకు సన్నీ లేను కావాలి. వచ్చిద్దే రాదు, మనమే వెళ్ళాలి. ఏంట్రా, ఫ్రెండ్స్ అయ్యి ఇంత చిన్న హెల్ప్ కూడా చేయలేరా? ఛీ, అది కాదురా, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. రే, అమ్మాయి మాట నా దగ్గర ఐడియా ఉందిరా. రే మామా, నీ దగ్గర ఒక్క ఐడియానే ఉందిరా. నా దగ్గర 2 ఎయిర్టెల్ ఉన్నాయి.
ఆయన సిమ్ములతో మళ్ళీ పడేస్తావురా. అమ్మ నా కొడక, ఏం స్కిచ్ చేసావా? ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళే అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటా. ఎందుకంటే ప్రేమించే మనసున్న ప్రతి అమ్మాయికి క్షమించే మనసు కూడా ఖచ్చితంగా ఉంటుంది బాబాయ్. కేకేరా, ఆల్ ది బెస్ట్. ఇదంతా కళ. ఎలాగైనా ప్రేమకు నిజం చెప్పేయాలి. ఏంటి రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తట్లేదు? హలో హలో, ఎక్కడా? పార్కులోనే ఉన్నాను. ప్రేమ, ఏంటి అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి? ఏం జరిగిందంటే, రే ఎలాగైనా అమ్మని పడేయాలరా. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నావు? అయినా ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇదంతా చేసింది నా కోసమే కదా. ఈ విషయం నీకు చెప్పకపోతే ప్రతిరోజు నాకు నేను దోషిలా కనిపిస్తాను. అందుకే చెప్పా ప్రేమ. సరే పదా వెళ్దాం. ఎక్కడికి? రావోయ్. ఎక్కడికి? సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి? ఓ మంచి తెలుగు సినిమాకి. నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం మాత్రమే. ప్రేమించడం అంటే పొరపాటును లెక్కేయడం కాదు, ప్రేమలో ఒకరినొకరు మించడం. సముద్రంలో అలలంత సహజమో ప్రేమ అనే సముద్రంలో ఆటుపాట్లు అంతే సహజం. వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళడం జీవితం.